రెండవ వారు అన్నపానములు తీసుకొని వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్టు కనబడెను. చాలు ప్రభునందు ప్రియులరా, దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నెహెమ్యా అమూల్యమైనటువంటి సంగతిని ఇక్కడ గుర్తు చేశాడు. ఏమిటి అంటే, యోధా కూడా తన పత్రికలో రాశాడు 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, కయ్యోను నడిచిన మార్గము నడిచిరి, బిలాము బహుమానం పొందవలనని తప్పు త్రోవన నడిచెను. బిలాము ఇక్కడ మోయాబీ రాజు బిలామును పిలిచి ఇశ్రాయేలును శపించమని వారి మీద యుద్ధానికి వచ్చి బిలాము దగ్గరకు మనుషులను పంపించాడు. ఒక పక్క ఏమో దేవుణ్ణి అడుగుతున్నాడు, లోపలేమో ఏమనిపిస్తుంది, మోయాబు రాజు పిలిచిన చోటకి వెళ్ళాలనిపిస్తుంది. మనకు కూడా ఒక్కొక్కసారి ఆడికి వెళ్ళకూడదు, కానీ మనసులు ఎలాగనిపిస్తుంది, వెళ్ళాలని, చేయకూడదు, చెయ్యాలని. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారు. ఈ ప్రోత్సాహపరిస్తే అయినను దేవుడు ఏం చేశాడంట, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని రాయబడినట్టు కనబడెను అన్నాడు. అవును, ద్వితీయోపదేశ కాండంలో కానివ్వండి, సంఖ్యాకాండ గ్రంథంలో కానివ్వండి, బిలామును గురించి చూసినప్పుడు మనకి ఈ విషయాలు కనబడతాయి. అలాగైతే సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకములో శాపముతోనూ పాపముతోనూ నిండి ఉన్నటువంటి మనవులను రక్షించి తన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి, ఎందుకు వచ్చాడు? తిమోతికి పౌలు చెప్పాడు, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించటానికి. కాబట్టి పాపములో ఉన్నటువంటి, శాపములో ఉన్నటువంటి మానవుడిని విమోచించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకని ఇశ్రాయేలీలు శత్రువ ప్రజల కంటే బలవంతులై ఉండారన్న సంగతి ఎరిగి, ప్రవక్త అయిన బిలాము శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారని ఎరిగి బిలాముకి బహుమానం ఇచ్చి ఇశ్రాయేలీలను ఏం చేయాలనుకున్నాడు? శపించ. అయినను దేవుడు ఆ శాపమును ఏం చేశాడంట? ఆశీర్వాదంగా మార్చాడు. నేడు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న మనవలను ఏం చేశాడు? ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అలాగైతే శాపము పోవాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అయినా యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 2:14 మనం చూస్తాం, మరణ భయము చేతను, దాస్య భయము చేతను, సాతాను భయము చేతను ఉన్నటువంటి మనములను ఆయన ఏం చేశాడు? విడిపించటానికి ఆయన పాలివాడిగా, రక్తమాంసములలో పాలివాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారని ఎరిగి రక్తమాంసములలో ఏమై వచ్చాడంట? పాలివాడిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం గమనించాలి, ఏమిటి అంటే
శాపమును ఏం చేయగలిగిన దేవుడు? ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడు. అందుకని పేతురు తన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో రాస్తూ అన్నాడు, మొదటి పత్రికలో, అయితే చీకటిలో నుండి మనల్ని ఎక్కడికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఎక్కడున్నాం మనం? చీకటిలో ఉన్నాం, మరణఛాయలో ఉన్నాం కదా, మరణపు అంచునున్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. అలాంటి మానవులను ఆయన ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజకులుగా చేశాడు. ఆయన గుణం ఎలాంటిది? ఆయన గుణం నీటిని ఏం చేసింది? ద్రాక్షరసంగా మార్చింది. నీటికి రుచి వచ్చింది, రంగు వచ్చింది, మధురం వచ్చింది కదా, మునుపటి దానికంటే అత్యధికమైనది. అలాగనే మనం నమ్ముకొని ప్రభువుని ఆరాధన చేస్తున్న మనం, పాతవి గతించను, సమస్తము కృతమై. ఇప్పుడు నేను మీకు విషయం చెప్తా, వినండి. ప్రభు అయిన యేసు శాపముగా ఉన్న మనవలను ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆయన తనను తాను మన కోసం ఏం చేయబడ్డాడు? అప్పగించుకున్నాడు, బలయ్యాడు. మనకు రావలసిన శిక్ష అంతటిని భరించాడు. అప్పుడు మనకి ఏమొచ్చింది? ఆశీర్వాదము వచ్చింది. మన పాపం పోయింది, పాపానికి క్షమాపణ కలిగింది. అలాగైతే ఇప్పుడు భూమి చూడండి, నెర్ర విడిస్తే కానీ, బాగా పగిలితే కానీ పంట రాదు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఓటదక్కు 40 దెబ్బలు కొట్టారు. ఆయన చేతులు పాదములు ఏం చేశారు? మేకులతో పొడిచారు, గుచ్చారు, ప్రక్కలో బళ్ళెపోటు పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం. ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనకి పాప విమోచన కలిగింది. ఆయన కానీ అలాగా నలపబడకపోతే, అలాగ మన బదులు మన స్థానంలో అప్పగించబడకపోతే, ధర్మశాస్త్ర ప్రకారం ఆయన దేవుని ఎదుట విమర్శించబడ్డాడు. ఎన్ని గంటల వరకు శిలువ మీద ఉన్నాడు ఆయన? ఎన్ని? లెక్కేసుకోండి. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటలు, 3 మేకుల మధ్య. మందిరంలో కాసేపు కుదువుగా కూర్చోలేం, ఒక మంచం మీద కూర్చోలేం, కుర్చీలో కూర్చోలేం కదా. ఆయన రక్తమంతా కారిపోయి, శరీరం అంతా గాయపరచబడి, మనకు రావలసిన శిక్ష అంతా మనకు బదులు మన స్థానములో ఆయన అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా మీ పాపములను ఏం చేస్తున్నాను? తుడిచివేస్తున్నా. మీ పాపములను నేను ఇంకెన్నడను జ్ఞాపకము చేసుకో. కాబట్టి పాపం వలన వచ్చు జీతం మరణం, ఆరున అగ్నిగుండం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. అపొస్తలుల కార్యగ్రంథం 3:26లో మనం చూస్తే, దేవుడు తన సేవకును పుట్టించి దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు ఆయనను మొదట మన యొద్దకు పంపెను. దేని నుంచి మళ్లించబడాలి? దుష్టత్వంలో నుంచి. దుష్టత్వంలో ఉంటే ఏముండదు చెప్పండి? ఆశీర్వాదము ఉండదు. లోకమంతా దుష్టుని యందు ఉంది. కాబట్టి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, మీకు మేలు కలగకపోవటానికి మీ పాపాలే కారణం. అవును, మేలుని మరుగుపరుస్తాయి. కాబట్టి ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు ఎక్కడైనా మనం చూడగలమా అంటే అది ఎవరిలో చూడగలం? మన ప్రభు అయిన యేసుక్రీస్తులో. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో మన వల్ల మనం ఒకసారి ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తంలో
మనం పాలు పొందుతున్నప్పుడు ప్రభువే చెప్పాడు, అది ప్రభువు శరీరం అని వివేశింపక తిను త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలిగించుకుంటున్నాడు. తనకు తానే శిక్షావిధి విధించుకుంటున్నాడు. అయోగ్యముగా ఆయన పాత్రలో ఏం చేయకూడదు, చెయ్యి వేయకూడదు. మనం లోకంతో పాటు కాదు, ప్రభువు చేత శిక్షించబడుతున్నాం అన్న సంగతులు దైవ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా నెహెమ్యా గ్రంథాన్ని పరీక్షించి పరిశోధించి ఆనాడున్న ప్రజలకు చెప్తున్నాడు. బిలామును గుర్తు చేస్తున్నాడు. బిలాం బహుమానాన్ని ఆశించి వాళ్ళ దగ్గర అన్నపానాలు పుచ్చుకొని వారికి ఎదురు పడకుండా వాళ్ళని శపించాలని ఆలోచన ప్రోత్సాహపరిచారు మోయాబీలు. కానీ దేవుడు ఏం చేశాడు, శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. అందుకు దేవునికి ఏం చెల్లించాలి, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత గొప్ప దేవుడు. నీవు నేను నమ్ముకున్నాము కాబట్టి మూర్ఖులకి ఈ తరము వారికి వేరై రక్షణ పొందాం. ప్రత్యేకంగా జీవించాలి. ఫిలిప్పీలో మనకి 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే చాలా అమూల్యమైన సంగతులు కనపడతాయి. వక్కరమైన జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె ఏం చేయాలంట, ప్రకాశించాలి. ఎవరి వలె? జ్యోతుల వలె. ఈ క్రిస్మస్ దినాల్లో మందిరాలు అలంకరించటం, లైటింగ్ వేయటం కదా, బజార్కు ఒక స్టారు కదా. ప్రభు ఏం చెప్పాడు, ఈ ఒక్కర జనం మధ్య ఎలా కనపడాలని చెప్పాడు, మనల్ని జ్యోతుల వలె ప్రకాశించాలి. నమ్ముకున్న వాళ్ళు అలాగుండాలి. వారు వక్రించి మాట్లాడతారు, రకరకాలుగా చేస్తారు. అయినా వారి మధ్య మనం ఎలా కనపడాలంట, జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె మనం ఏం చేయాలంట, ప్రకాశించాలి. ప్రకాశించాలి. అది ప్రభువు కోరుకుంటుంది. ఆరాధన ప్రభువు కోరుకుంటుంది. కొంతమంది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు తేరికుండదు, తర్వాత అయిపోద్ది, సతికిల పడిపోద్ది. అలా కాదు, ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాం. ప్రభు కొరకు మనం ప్రకాశించాలి. ఏం చేయాలి? ప్రకాశించాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే దేవుని పిల్లలంగా మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి ఏం చేయాలి చెప్పండి? సమర్పించుకున్నప్పుడే జ్యోతుల వలె మనం దేవుని కొరకు ఏం చేయబడతాం? ప్రకాశిస్తాం. అలాగా ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు మన యొక్క పరిస్థితులను ఆయన ఎరిగినవాడు, ఆయన తెలుసుకున్నవాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం గమనించాల్సింది, నెహెమ్యా ఎంత అమూల్యమైన మాట చెప్పాడు. తన ప్రజలను శపించాలనుకుంటే ఆ శాపమును మన దేవుడు ఏం చేశాడంట? నెహెమ్యా కాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకు? దేవుని మందిరము ఏమైపోయింది? పడగొట్టబడింది, అగ్ని చేత కాల్చబడింది. అందుకని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. ఆ శాపమే ఆశీర్వాదంగా మారితే ఆశీర్వాదానికి అసలు వారసుడు ఎవరు చెప్పండి? అసలు జ్ఞానం ఎవరు? అసలు ఆశీర్వాదం ఎవరు? సర్వ సంపదలు ఎవరు యందు ఉన్నాయి? మన ప్రభు అయినా యేసునందు. కాబట్టి నిజంగా ప్రభువుని నమ్ముకుంటే, ఎలాగైతే
భూమి పగిలి మంచి ఫలాన్ని ఇస్తుందో, అలాగే నీ హృదయం బద్దలై ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అలాంటి మనసు కలిగి ఉండాలి. అదే క్రీస్తు యేసు కలిగిన మనసు. తండ్రిని ఘనపరిచాడు. కుమారుడు ఏం చేయాలి? తండ్రిని ఘనపరచాలి. మనం కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి, మహింపరచాలి. అలాగ మహింపరుస్తూ జీవితకాలం అంతా, డిసెంబర్ నెల కాదు, ఎప్పుడు? జీవితకాలం అంతా, ప్రభు వచ్చేంత వరకు, లోకాన్ని విడిచేంత వరకు మనం భూమి మీద యాత్రికులం, పరదేశులు అన్న సత్యాన్ని గుర్తెరిగి